ఒక ఆడబిడ్డ, ఒక ఆడపిల్ల రోడ్డు మీదకొచ్చి నన్ను నా ఇంటికొచ్చి కొట్టే ప్రయత్నం జేసిర్రు. నన్ను చంపే ప్రయత్నం జేసిర్రు. నా గొంతు పిసికిర్రు. నా భర్తను కొట్టిర్రు. ఆ కొట్టినటువంటి వ్యక్తి మాకు తెలుసు. మా ఇంటికొచ్చి అటాక్ చేసిండని జెప్పేసి రోడ్డు మీద ధర్నా చేసుకుంటూ చెప్తా ఉంటే గూడా, అటాక్ చేసిన వ్యక్తి మీద ఎటువంటి చర్య తీసుకోకపోతే దాన్నేమనాల? పోలీసు వాళ్ళ వైఫల్యం అనాలా? లేదంటే అధికార పార్టీ గూండాయిజం అనుకోవాలా? లేకపోతే పోలీసు వాళ్ళకి వత్తాసు పలుకుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఓన్లీ రాజకీయ నాయకులకు, అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకులకు మాత్రమే గొడుగు పడతా ఉంటారని చెప్పి అనుకోవాలా? ఎంత దారుణం ఇది! ఏం నడుస్తా ఉంది ఇది భూపాలపల్లిలో? ఒక సీనియర్ జర్నలిస్ట్ పుల్ల రవీందర్ గారు ఒక భూ కబ్జా విషయంలో ఒక రైతులను కొందరు అధికార పార్టీ ప్రతినిధులు ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతోని ఆ రైతులు తనని అప్రోచ్ అయితే ఆ న్యూస్ కవరేజ్ చేసిండు. ఆర్బీ న్యూస్ రిపోర్టర్ తను. కవరేజ్ చేసిన పాపానికి ఆయన ఇంటికెళ్ళి అర్ధరాత్రి ఆ డోర్లు వలగొట్టే ప్రయత్నం చేసి ఆ డోర్ తీసిన వెంటనే మీద పడిపోయి ఒక 5, 6 వ్యక్తులు వచ్చేసి విపరీతంగా కొట్టి ఆ మెడనరాలు చితికిపోయే విధంగా కొట్టి వాళ్ళ భార్యను అడ్డం వస్తే వాళ్ళ భార్యను కూడా గొంతు నిలిపే ప్రయత్నం చేసి ఆమెను కూడా చంపే ప్రయత్నం చేసి చచ్చిపోయారు కావచ్చు అని చెప్పి అనుకుని బయటికి వేరంట. లేకుంటే లేదనుకుంటే ఇంకా కొట్టేవాళ్ళు కావచ్చు. ఆ బాధితులు ఎవరైతే ఆ జర్నలిస్ట్ వాళ్ళ భార్య ఇద్దరు కలిపి క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. వంశీకృష్ణ, మధువంశీకృష్ణ అటువంటి వ్యక్తి మా ఇంటికి వచ్చి కొట్టిండు, మా కళ్ళతో మేము చూసినాం అని చెప్తా ఉంటే ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలే. అదే ఒక చిన్న దొంగతనం చేస్తే, అదే ఒక పేద రైతు అయితే, అదే ఒక బలహీన వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి అయితే, ఇంకెవరైనా చిన్న తప్పు చేస్తే మాత్రం, ఏమైనా దళితులు తప్పు చేస్తే మాత్రం వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పిచ్చి కొడతారు. నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొని వస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయత్నం చేస్తారు. అన్నీ చేస్తారు మీరు. ఇప్పుడు ఏంటంటే ఒక అధికార పార్టీ ప్రతినిధి కాబట్టి మీరు ఏం మాట్లాడలే. ఇంత దారుణమా? ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు అధికార ప్రతినిధులకి ఇలా ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక న్యాయం ఎక్కడ నిలబడుతుంది? రైతులు ఎక్కంటారు? జర్నలిస్టుల నోర్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంటే తప్పులు బయట పెడతా ఉంటే వాళ్ళ నోరులోకే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టే కదా. పుల్ల రవీంద్ర గారు దాదాపు 22 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాల ప్రజల సమస్యల మీద ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఒక జర్నలిస్ట్ లాగా తను ఏంటంటే ఉన్నటువంటి వాస్తవాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు తన దగ్గరికి అప్రోచ్ అయ్యి మా ఇబ్బందులను కూడా కొంచెం పట్టించుకోండి, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు, అధికార ప్రతినిధులు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం మీరైనా పట్టించుకోరని చెప్పేసి కదా లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు వచ్చేది. ఎవరైనా కూడా ప్రెస్ మీట్ దగ్గరికి, ప్రెస్ దగ్గరికి ఎప్పుడు వస్తారండి? పోలీసు వాళ్ళు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, పట్టించుకోకపోతే అప్పుడు వస్తాడు ప్రెస్ కార్డ్కి. అది ఎవరైనా కావచ్చు. ఆ విధంగా రైతులు వచ్చినందుకు యొక్క భూ కబ్జాల గురించి మ్యాటర్ బయట చేసినందుకు ఇంటికి వచ్చి కొడతారా? ఇంటికి వచ్చి కొట్టిన వాడిని మేము కళ్ళతో చూసినాం అని చెప్పేసి చెప్తా ఉంటే కూడా అరెస్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు కొడతా ఉన్నది? పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అని చెప్పేసి అంటే, మధువంశీ కృష్ణ అటువంటి వ్యక్తి ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యిండో లేదో క్లారిటీ వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారంట. ఏం కొంచెం కూడా ఏం అనిపించట్లే? అరే వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మధువంశీ కృష్ణ అటువంటి వ్యక్తిని మేమే చూస్తే మమ్మల్ని కొట్టింది మధువంశీ కృష్ణ అని చెప్పి చెప్తా ఉంటే కూడా అరెస్ట్ చేయడానికి మీకు అంత అదేంది? ఎందుకు? గడ్ర సత్యనారాయణ రావు గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు, డిఎస్పీ సంపత్రావు గారు కావచ్చు, ఈ మధుకృష్ణ కూడా ఏంటంటే మనకి రావు అని చెప్పి తెలుస్తా ఉంది. అంటే ఒక్కటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అయితే అరెస్ట్ చేసుకోదా? దేని గురించి అరెస్ట్ చేయట్లే? ఇంత దారుణమా? మీకు జీతం ఇచ్చేది ప్రభుత్వం అండి. మీకు జీతం ఇచ్చేది ప్రజల సొమ్ము నుంచి మీకు జీతం ఇస్తా ఉన్నారు. ప్రజల యొక్క ట్యాక్స్ నుంచి మీకు జీతం తీసుకుంటా ఉన్నారు పోలీసు వాళ్ళందరూ కూడా. ఏం మీకు ఎమ్మెల్యే గారు జేబులకి వెళ్ళి ఇవ్వట్లే, ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లే? ఇవ్వచ్చు మీకు మేబీ. మీకు జీతం ఇచ్చేది ఎవరు అఫీషియల్ గా? ప్రజలే కదా. వాళ్ళ ట్యాక్స్ నుండే మీకు డబ్బులు వస్తా ఉన్నాయి కదా. మరి వాళ్ళకి ప్రాబ్లం వస్తే వాళ్ళకి నిలబడకుండా మీరు అధికార ప్రతినిధుల చుట్టూ నిలబడతా ఉంటే ఈ యొక్క ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? అంత క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు కదా, మధువంశీ కృష్ణ వచ్చిండు మా ఇంటికి వచ్చి కొట్టిండు అని చెప్పేసి. ఇంకేం కావాలో ప్రూఫ్ మీకు? ఆయన ఒంటి మీద దెబ్బలు కనబడట్లేదా? ఆ ఆడబిడ్డ ఉన్నటువంటి ఒక ఆమె గొంతు నిలిపితే ఒక దెబ్బలు కనబడట్లేదా మీకు? వాళ్ళు నడి రోడ్డు కోసం ధర్నా చేస్తా ఉన్నారు కదా. కనీసం ధర్నా చేస్తా ఉంటే టెంట్ వేసుకుందాం అని చెప్పేసి అంటే కూడా ఆ టెంట్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు పోలీసు వాళ్ళు. భూపాలపల్లి మొత్తం మీరే రాసుకున్నారా? భూపాలపల్లి మొత్తం మీరే కొనుక్కున్నారా? భూపాలపల్లిలో ఉన్న ప్రజలను కొనుక్కున్నారా? ఆ ప్రజాస్వామ్యాన్ని కొనుక్కున్నారా? ఆ స్వేచ్ఛను కొనుక్కున్నారా? ఆ గాలిని కొనుక్కున్నారా మీరేమన్నా? అధికారం చేతిలో ఉన్నంత మాత్రం మొత్తం భూపాలపల్లి మొత్తం మీదే అయిపోతా. దానికి తగ్గట్టు పోలీసు వాళ్ళు కూడా వ్యవహరిస్తా ఉన్నారు కదా. ఎందుకు దొరకట్లే మీకు? మధువంశీ కృష్ణ ఏమన్నా టెర్రరిస్టా లేకుంటే ఏమన్నా మావోయిస్టా? మీకు ఎందుకు ఆయన లొకేషన్ దొరకట్లేదా? ఆయన అడ్రస్ దొరకట్లేదా? పట్టుకోవాలని కూడా 10 నిమిషాల పని కాదు, కానీ పట్టుకోరు. ఎందుకు? అధికారం ఉన్న పార్టీ యొక్క ప్రతినిధి, ఎమ్మెల్యే గారు అనుచరుడు, పట్టుకుంటే ఏమనుకుంటారో. మళ్ళీ అది కూడా మా రావుే, ఇటు డిఎస్పీ సంపత్రావు గారు, అటు సత్యనారాయణ రావు గారు, మధ్యలో మధువంశీ కృష్ణ రావు గారే అంటే ఇది కూడా. ఈ రావు గారు అందరు కలిసి ఏం చేస్తా ఉన్నారు? భూపాలపల్లి అమ్మేస్తా ఉన్నారా? లేకుంటే మీ యొక్క గుప్పెట్లో పెట్టుకుంటున్నారా? రాజరిక యొక్క రాజ్యపాలన నడుస్తా ఉందా? ఇక్కడ దొరల పాలన నడుస్తా ఉందా? ఏం నడుస్తా ఉంది ఇక్కడ? ఖచ్చితంగా ఎవరైతే మధువంశీ కృష్ణ అటువంటి వ్యక్తిని వెంటనే పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవాలి, విచారణ జరపాలి. తప్పు చేస్తే మాత్రం, తప్పు చేసిన విధంగా ప్రూఫ్ దొరికితే మాత్రం 100% జైలుకు పంపించాల్సిందే. అది ఎమ్మెల్యే అనుచరుడు అయినా, ఎమ్మెల్యే అయినా కూడా. మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నాం, ఎక్కడ బ్రతుకుతున్నాం? ఒక కుటుంబం వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి అంత దారుణంగా, ఒక జర్నలిస్ట్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి అంత దారుణంగా కొట్టితే
వాళ్ళు డైరెక్ట్ బయటకొచ్చి రోడ్డు మీద నిలబడి మమ్మల్ని ఈ వ్యక్తి కొట్టిండు, పలానా వ్యక్తి కొట్టిండు, మా ఇంటికొచ్చి కొట్టిండు, మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు అని చెప్పేసి అంత క్లియర్ కట్‌గా చెప్తా ఉంటే కూడా అరెస్ట్ చేయనీకి ఎందుకు టైం పడతా ఉన్నది? డీఎస్పీ గారు దీనికి సమాధానం చెప్పాలి. కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. భూపాలపల్లి కమిషనర్ గారు కంపల్సరీ దీనికి సమాధానం చెప్పాలి. దేనికోసం అని చెప్పేసి. ఇంకేం ప్రూఫ్ కావాలి మీకు? కనీసం పోలీసు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ ఇంట్లో వీడియో తీసుకున్నారంట. ఫోరెన్సిక్ టీమ్ తీసుకెళ్ళి ఒక థంబ్ ఇంప్రెషన్లు తీసుకోరా? అక్కడ ఒక బ్రాస్లెట్ పడిపోయింది. ఆ బ్రాస్లెట్ చెక్ చేయరా? ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయంట. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది అక్కడ భూపాలపల్లిలో. అంటే ఫార్మాలిటీ మేము చేస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు వచ్చారా? వచ్చారు. వీడియో తీసుకున్నారా? తీసుకున్నారు. కేసు నడుస్తా ఉందా? నడుస్తా ఉంది. అరెస్ట్ చేసేది లేదు. ఈ బాధితులకు న్యాయం జరిగేది లేదు. ఆ భూ కబ్జాలు ఆగేది లేదు. ఇంత దారుణంగా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉన్న మీరు చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళతో కుమ్మక్కైపోయి, పోలీసు వాళ్ళు కూడా అధికారులతో కుమ్మక్కైపోయి, ఒక ప్రతినిధులతోని, అధికార ప్రతినిధులతోని, ఎమ్మెల్యే గారితో కుమ్మక్కైపోయి, ఈ విధంగా ఇంత దారుణంగా నడి రోడ్డు మీదకి వచ్చి బాధితులు మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని పలానా వ్యక్తి కొట్టిండు మా ఇంటికి వచ్చి చెప్పంటే కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటే ఇది దేనికి నిదర్శనం? ప్రజాస్వామ్యాన్ని తుంగలో ఎక్కేస్తా ఉన్నారు. రాజ్యాంగం యొక్క చట్టాలన్నిటిని కూడా మీరు మీ కాళ్ళ కింద పెట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా వెంటనే ఎవరైతే ఒక జర్నలిస్ట్ రవీందర్ గారి మీద అటాక్ చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే.